విజయానంద్ కన్న కొడుకు ఫోన్ చేయడంతో విజయానంద్ గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న మంజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా సిద్ధు చేత ఒట్టు వేయించి ప్రేరణ అయితే జీవితంలో సిద్ధు మందు ముట్టుకోకుండా చేయిస్తుంది. ఇక అదంతా కూడా తలుచుకుంటూ మంజు అయితే అంటూ ఉంటుంది విజయానంద్తో, ఏవండి చూసారా సిద్ధు చేత ప్రేరణ ఎలా మందు అనిపించిందో అని అంటూ ఉంటుంది. ఇదేంటి ప్రేరణ గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. అయితే గొప్పగా కాదండి, తను మనల్ని అర్థం చేసుకొని సిద్ధు చేత మందు మాన్పించింది అని అంటూ ఉంటుంది. అప్పుడే విజయానంద్ అయితే, సిద్ధు ప్రేరణ చెప్పిందని వినలేదు, నువ్వు బాధపడుతున్నావని మందు మానేశాడు అంతే, దానికి ప్రేరణ గొప్పే ఉంది అక్కడ అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడే ఇంకా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకుండా నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నేను కోపంగా ఉన్నానని సిద్ధు ప్రేరణని కూడా దూరంగా పెడుతున్నాడు. ఆ రోజు ప్రేరణ అన్న మాటకి సిద్ధు అయితే తనను అప్పటి నుంచి కూడా సరిగ్గా మాట్లాడడం లేదు, తనని దూరం పెడుతున్నాడు. అయినా సరే ప్రేరణ సిద్ధునే కావాలని ఇక్కడికి వచ్చేసింది. మనమందరం తనతో సరిగ్గా మాట్లాడకపోయినా సరే తన ఇంటి కోడలుగా అన్ని పనులు చేస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక మంజు అయితే, ఇదేంటి మంజు సడన్గా ప్రేరణ మీద ప్రేమ పొంగుకుంటూ వస్తుంది, ప్రేరణని కోడలుగా ఒప్పేసుకుంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్. అప్పుడే ఇక విజయానంద్ అయితే, మంజు నువ్వంటే ప్రేరణ అన్న మాట మర్చిపోయావేమో కానీ నాకు మాత్రం ఇంకా గుండెల్లో గుణపంలాగా ఆ మాట గుచ్చుకుంటూనే ఉంది అని అంటూ ఉంటాడు. విజయానంద్ అయితే, ఆ రోజు శరత్ని ఎవరో చంపేశారు, కానీ శరత్ లేని జీవితం నువ్వు వ్యర్థం అనుకొని ఆత్మహత్య చేసుకోబోతుండగా సిద్ధుకి నీకు నేను తోడుగా ఉంటానని మాట ఇచ్చి నీ మెడలో తాళి కట్టాను. నా ఫ్రెండ్ కుటుంబానికి న్యాయం చేశానని నేను అనుకున్నాను, కానీ ఆ రోజు ప్రేరణ నేనే శరత్ని చంపేశానని చెప్పి తను నా మీద ఎంతో నింద వేసింది. కానీ ఇప్పుడు నువ్వేమో అలాంటి మాట అన్న ప్రేరణ గురించి మంచిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది మంజు, అదేం లేదండి, తను అన్న మాట నేనెందుకు మర్చిపోతాను, మీలాంటి మంచి మనుషుల్ని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడింది, ఆ మాట నేను మర్చిపోలేదు, ఈరోజు జరిగిన విషయం గురించి నేను చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మంజు. అయితే అయినా జరిగిపోయిన గతాన్ని అన్ని రోజుల్ని కూడా గుర్తు చేసుకుంటే మనం భవిష్యత్తులో బ్రతకలేమో, ప్రేరణ ఏదో కోపంలో మనం కూడా వాళ్ళ అమ్మని అంటున్నామని నోరు జారింది, సర్లే తెలిసి తెలియక అనిందని కొంచెం సరిపెట్టేసుకోవాలి అని అంటూ ఉంటుంది మంజు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్. అయితే ఇక మంజు అలా అనేసి గదిలోకి వెళ్ళిపోయాక తన అసిస్టెంట్తో ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా విశ్వం, మంజు ఏంటి ఆ ప్రేరణకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది, ఒకవేళ ప్రేరణకి తను సపోర్ట్గా ఉంటుందా ఏంటి అని అంటూ ఉంటాడు. ఏమో నాకు అదే అనిపిస్తుంది సార్, నాకు తెలిసి మేడం మాత్రం అటు ప్రేరణని గారిని కోడలిగా ఒప్పేసుకుంటారు, ఇంకా కొన్ని రోజుల్లో సిద్ధు గారు ప్రేరణ కలిసిపోతారు, కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది, ఏకాకిగా మిగిలిపోయేది మీరేనేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు విశ్వం. అయితే అప్పుడు ఇక ఆ మాట విని విజయానంద్ అయితే, రే విశ్వం, నిన్ను ఈ విశ్వంలోనే లేకుండా చేస్తాను, నోటికొచ్చినట్లు మాట్లాడుకో, వాళ్ళందరూ కలిసిపోయి నన్ను ఏకాకిని చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా, విజయానంద్ ఏదో కామెడీగా కనిపిస్తున్నాడని అనుకుంటున్నారు, ఈ విజయానంద్ అసలు నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొస్తే ఒక్కొక్కరు కూడా విజయానంద్ని చూసి దడుచుకుపోతారు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక విశ్వ అయితే, ఈయన మాటల్లో చెప్పేది చేతల్లో ఏం ఉండదు అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక రాజశేఖర్ అయితే ప్రేరణని కలవడానికైతే వస్తాడు. అప్పుడు ఇక ప్రేరణని కలవడానికి వచ్చినప్పుడు ఇక రాజశేఖర్ అయితే ప్రేరణని బయటికి అయితే రమ్మని పిలుస్తాడు. ఇక ప్రేరణ రాజశేఖర్ని చూసి బయటికి వస్తుంది. ఇక మంజు కూడా రాజశేఖర్ ప్రేరణని పిలుస్తూ ఉండడం అంతా కూడా చూస్తూ ఉంటుంది ఒక పక్క నుంచి. అప్పుడే ప్రేరణ అయితే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు వచ్చావు నువ్వు, నా కాపురాన్ని కూలగొట్టడానికి వచ్చావా,
ఇక్కడ కూడా నేను సంతోషంగా ఉండకూడదని వచ్చావా అని అంటూ ఉంటే, అది కాదమ్మా, అసలు సిద్ధు బాబు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడు, ఏం జరిగిందో కనుక్కోవడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే ఆయన నన్ను దూరం పెడితే నీకెందుకు, మేమేమైపోతే నీకెందుకు, మా గురించి పట్టించుకోవడానికి అసలు నువ్వు మాకేమవుతావు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అయితే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నేను మీ నాన్నని అని అంటూ ఉంటే, నువ్వు నలుగురు మధ్య నువ్వు మా నాన్నవని చెప్తే నేను సంతోషపడేవాణ్ణి, కానీ ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను మీ నాన్నని అంటే నేనిప్పుడు సంతోషపడను. ఎందుకంటే మా అమ్మ నువ్వు భార్యవని కాదనవన్న చెప్పిన ఒకే ఒక్క కారణంతో అందరి ముందు తనను తప్పు చేసిందల్లా నిలబడుతుంది. మా ఇద్దరిని ఎవరికి కన్నావంటూ ప్రతి ఒక్కళ్ళు మా అమ్మని అనే మాట గుండెల్లో గుణపాలాగా గుచ్చుకున్నాయి. కానీ మా అమ్మని ఆ గణగాడు ఎంత అవమానిస్తున్నా కనీసం నువ్వు నోరు మెదపకుండా అలాగే ఉండిపోయావో. అదే సమయానికి సిద్ధు నా మెడలో తాళి కట్టి కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పాడు. మళ్ళీ వచ్చి నా అత్తగారింట్లో కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వవా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అయితే మా అమ్మ నిన్నే నమ్ముకుంది, నీ చేత తాళి కట్టించుకుంది, కానీ నువ్వు మాత్రం మా అమ్మని నట్టింట్లో ముంచేశావు. పెద్దోడా పెద్దోడా అంటూ ప్రేమగా పిలిచే మా నాన్న ఎప్పుడో ఇక లేడు మాకు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి రాజశేఖర్ అంత మాట వెనకమ్మా అని అంటూ ఉంటాడు. మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోయాడని తెలిసాక ఎంతో బాధపడ్డాము. ఆ గనాగాడు అడుగడుగున అవమానిస్తూ ఉంటే మా నాన్న కోమాలో నుంచి బయటికి వచ్చి మేము తన పిల్లలని ఒప్పుకుంటాడు, మా అమ్మకి తాళి కట్టానని అందరి ముందు నిరూపిస్తాడు అని 1000 కళ్ళుతో కోమాలో నుంచి నువ్వు బయటికి వస్తావని ఎదురు చూశాము. కానీ నువ్వు మాత్రం కోమాలో నుంచి బయటికి వచ్చి మేమెవ్వరమని మమ్మల్ని ఎదురు ప్రశ్న వేసి మమ్మల్ని అక్కడే ఆ నిమిషమే చంపేశావు. ముగ్గురిని కూడా నువ్వు గుణపాలతో గుచ్చి చంపేశావు. కానీ తర్వాత వచ్చి ఇప్పుడు కొత్త స్టోరీ మొదలుపెట్టావా? ఆయనకి నాకు 1,00,000 ఉంటాయి, ఆయన నా మెడలో తాళి కట్టారు, ఆయన ఇప్పుడు నాకు దూరంగా ఉండొచ్చు, నాతో మాట్లాడకపోవచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేనేంటో తెలుసుకుంటారు అని అంటూ ఉంటుంది ఇక ప్రేరణ. అయితే అలా ప్రేరణ రాజశేఖర్ మాటలు విని రాజశేఖరే ప్రేరణ వాళ్ళ అమ్మని మోసం చేశాడన్న నిజాన్ని తెలుసుకుంటుంది మంజు. నిజం తెలుసుకొని అప్పుడు ఇక తన మనసులో ప్రేరణ వాళ్ళ అమ్మని ప్రేరణని ఎన్నో మాటలని ఎంతో బాధ పెట్టాను, ఏ ఆడది కూడా మరొక ఆడదాన్ని అనగాని మాటలు నేనన్నీ కూడా అన్నాను కోపంగా, చాలా మాటలని వాళ్ళని నేను కూడా అవమానించాను అని మంజు అయితే ఇక ప్రేరణ పుట్టుక గురించి తెలుసుకుంటుంది. ఇక రాజశేఖర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజశేఖర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏడుస్తూ ప్రేరణ అయితే లోపలికైతే వచ్చేస్తుంది. అప్పుడు ఇక అనుకుంటూ ఉంటుంది మంజు అయితే, అంటే కావాలని ఘన అలా ఈశ్వరి ఇద్దరూ కూడా ఆయన్ని బెదిరించి వీళ్ళని పిల్లలుగా ఇందిరా గారిని భారీగా ఒప్పుకొనివ్వలేదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది మంజుల. అయితే తర్వాత ఇక ఉదయం అవ్వంగానే ఘన అయితే వస్తాడు. ఇక ఘన వచ్చేసరికి అప్పుడు ఇక సాహితి అయితే ప్రతిసారి ఎందుకు మా ఇంటికి వస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటాడు ఘన అయితే, నీకోసమే సాహితి, నేను మర్చిపోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు ఘన. చెప్పు తెగుతుంది అంటూ సాహితి అయితే ఎదురు సమాధానం చెప్పి ఇక సౌండ్ రాకుండా ఇక ఘనాగాడికి బుద్ధొచ్చేలా చెప్తుంది. అప్పుడు ఇంకా మంజు అయితే వస్తుంది. ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మంజు. సాహితి నువ్వు లోపలికి వెళ్ళు అని అనగానే అప్పుడే సాహితి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. నా మీద మీకు ఇంకా కోపం పోలేదని నాకు తెలుసా అంటే, నేను వచ్చినప్పుడల్లా కూడా మీరు నా మీద ఉన్న కోపాన్ని చూపిస్తూనే ఉంటారు, కానీ ఇప్పుడు మాత్రం నేను వచ్చింది అసలు ఆ ప్రేరణని సిద్ధు భారీగా ఒప్పుకోనప్పుడు ఇంకా ఇంట్లో ఎందుకు వచ్చారు అని అడగడానికి. వాళ్ళిద్దరిని ఒకరికొకరు విడదీస్తే కానీ మీకు నచ్చిన మీరు మెచ్చిన సంబంధం మళ్ళీ సిద్ధుకి రాదు, కాబట్టి ఇప్పుడే ఇక ప్రేరణని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి అని అంటూ ఉంటాడు ఘన. అయితే అప్పుడే ఇక మంజు అయితే ఘన చంప పగలగొడుతుంది. అసలు ప్రేరణని మీ నాన్న కన్న కూతురే కాదని చెప్పినప్పుడు, వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు వాళ్ళ గురించి ఎక్కువగా నువ్వు ఇలా వర్రీ అవుతున్నావు
అంటే మీ నాన్నకి వీళ్ళు కన్న కూతుళ్ళేనా అని అడుగుతూ ఉంటుంది మంజు. కాదు కాదు, మా నాన్నకి వాళ్ళు పుట్టలేదు అని అంటూ ఉంటాడు ఘన. అయితే మరి ఇంకెందుకో, అయిపోయింది ఏదో అయిపోయింది, వాళ్ళని వీధిలో పెట్టి నానా మాటలు అన్నావు, అంతటితో జరిగిపోయింది, ఇంకా ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? ఇక వీళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ నువ్వు గొడవలు తెప్పించుకోవాలని చూస్తున్నావా? ఒకళ్ళకి తెలిసిన నిజం 10 మందికి పంచిపెడదామంటే ఇదే. ఒకరితో ఆ నిజం అయితే వెళ్ళిపోతుంది, కానీ నువ్వు ఇలా ప్రతిరోజు వచ్చి ఏదో పెద్ద గొడవలా చెప్తుంటే ఇదో పెద్ద రచ్చ అయిపోయేలా ఉంది. ఇంకోసారి మా ఇంటికి వచ్చి ప్రేరణని పంపించేయండి, విడాకులు ఇప్పించండి, సిద్ధుని ప్రేరణని విడదీయండి అని చర్చ కబుర్లు కానీ సలహాలు కానీ ఇచ్చావనుకో చంప పగిలిపోతుంది అని అంటూ ఉంటుంది మంజు. మూసుకొని నువ్వు బయటికి వెళ్ళు అని అనగానే అప్పుడు ఇక ఘన అయితే ఇక ఏం చెయ్యాలో అర్థం కాక మంజు మాటలకి షాక్ అయిపోతూ ఇక బయటికైతే వస్తాడు. అప్పుడే విజయానంద్ అయితే ఘనాన్ని చూసి ఏంటయ్యా ఘన మళ్ళీ వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక జరిగిందంతా కూడా ఘన అయితే చెప్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. విజయానంద్ అయితే ఏంటి మంజు అలా చెప్పిందా అని అనగానే అవును అలాగే చెప్పారు ఆంటీ. అసలు ఆంటీ మొన్న ప్రేరణ మీద ఉన్న కోపం ఇప్పుడు లేదు, ప్రేరణని కొంపతీసి కోడలుగా ఒప్పేసుకుందా అని అడుగుతూ ఉంటాడు. విజయానంద్ అయితే కోడలు అని అనలేదు, కానీ ఇంటికి వచ్చి మరోసారి ప్రేరణ మీద అబండాలు వేసి తిట్లు తిట్టావంటే మాత్రం మర్యాదగా ఉండదంటూ నాకు వార్నింగ్ ఇచ్చింది అని అంటూ ఉంటాడు ఘన. ఇక అక్కడి నుంచి ఘన అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత విజయానంద్ అయితే లోపలికి వచ్చి ఏంటి మంజు ఆ ఘనగాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటే మీకు దారిలో కనిపించుంటాడు కదా, మీరు అడగలేదా అని అడుగుతూ ఉంటుంది మంజు. అడిగాను, చెయ్యి చంప మీద పెట్టుకొని వెళ్ళిపోయాడు తప్ప సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటాడు. విజయానంద్ అబద్ధం చెప్తాడు. అప్పుడు ఇక మంజు అయితే వాడు మన అమ్మాయి పట్ల మళ్ళీ తప్పుగా ప్రవర్తించాలని చూశాడు, అలాగే మన కోడలి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, తనని బయటికి పంపించేయాలని అంటున్నాడు అని అనగానే ఒక్కసారి కోడలు అని మంజు ప్రేరణని అనేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు. విజయానంద్ అయితే ఏంటి మంజు ఏమన్నావు నువ్విప్పుడు అని అడుగుతూ ఉంటే అదేనండి ప్రేరణ బయటికి పంపించేస్తానని వచ్చాడు అని అంటూ ఉంటుంది. మంజు అయితే అయిన ప్రేరణని నేనెందుకు బయటికి పంపిస్తాను, తను చేసిన తప్పేమీ లేనప్పుడు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. విజయానంద్ అయితే రోజు రోజుకి కూడా ఈ మంజులో చాలా మార్పు వచ్చేస్తుంది, ప్రేరణని కోడలుగా ఒప్పుకునేలాగే కనిపిస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక విజయానంద్ అయితే. తర్వాత ఇక విజయానంద్ అయితే కాసేపు ఆగి మంజుని కాఫీ అయితే తీసుకురమ్మంటాడు. ఇక తీసుకురమ్మని తను వాష్రూమ్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కాఫీ తీసుకొని వస్తుంది. ఈయన ఎప్పుడూ కూడా నన్ను కాఫీ అడిగి బాత్రూంలో దూరేస్తారు, అదేమో చల్లారిపోతే మళ్ళీ వేడి చేసి తీసుకురా అంటారు, ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది మంజు అయితే. తర్వాత ఇక తను అలా విజయానంద్ వాష్రూమ్లో ఉండగానే విజయానంద్ ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దగ్గరికి వచ్చి మంజు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. అప్పుడు ఇక అవతల వైపు నుంచి విజయానంద్ కన్న కొడుకు, అంటే మంజుని పెళ్లి చేసుకోకముందే విజయానంద్కి పెళ్ళి అయిపోయింది, మొదటి విజయానంద్ ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక విజయానంద్ అయితే బాత్రూంలో ఉండగా ఆ ఫోన్ని మంజుల అయితే లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి హలో అనకముందే అవతల విజయానంద్ కొడుకు అయితే ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏంటి డాడీ, ఇక ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆ మంజుల ఆస్తి మొత్తం కొట్టేయడానికే కదా నువ్వు వాళ్ళ ఆయన్ని కత్తితో పొడిచి చంపేశావు, ఇప్పుడేమో ఆస్తి లేదు ఏమీ లేదు, నాకు తెలిసి ఆ సిద్ధు పెళ్లి చేసుకొని వచ్చాడంట కదా, మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అక్కడ మంచివాడిగా నటిస్తూ ఆస్తి మొత్తం నా సొంతం చేస్తానని చెప్పి వెళ్ళావు, నీ గురించి అమ్మ దిగులు పెట్టుకుంది, అప్పుడే నువ్వు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం డబ్బులు పంపిస్తావు కానీ మా వైపు తొంగి కూడా చూడవు, ఇంకెన్ని రోజులు మాకు ఈ అజ్ఞాతవాసం, అదే అంటే ఆస్తి మొత్తం మన దక్కితే వాళ్ళనే వీధిలోకి పంపించేస్తానని చెప్తావు, మరి ఇంకా పంపించడం లేదేంటి? ఆ సిద్ధు గారిని చంపేయడానికి 2 సార్లు ప్రయత్నించావు, కానీ అది ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు
అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజుల. అయితే ఇక షాక్ అయిపోతూ, మంజు ఏంటి ఆయన్ని చంపింది ఎవరో కాదా విజయానంద అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న, ఎవరైనా నీ దగ్గర ఉన్నారా? అయితే స్లోగానే మాట్లాడతాను అని అంటూ ఉంటాడు విజయానంద్ కన్న కొడుకైతే. నీ గురించి అమ్మ ఎదురు చూస్తుంది. ఆ రోజు ఆ మంజులని కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాను, ఇంకేమీ కూడా నాకు అవసరం లేదు, ఆస్తుంటే చాలు అన్నావు. అమ్మ దానికి ఒప్పుకుంది. తర్వాత కొన్ని నెలలకే మంజుల గారు ప్రెగ్నెంట్ అయ్యి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఇవన్నీ కూడా తెలిసి మళ్ళీ నువ్వు మా దగ్గరికి రాలేదు. ఆ సిద్ధుని చిన్నప్పటి నుంచి మంజులకి ఏదో ఒకటి చెప్పి చాడీలు చెప్పి దూరం చేశావు. ఇప్పుడు దూరం చేసావనుకునే లోపే పెళ్ళైన తర్వాత మరింత దగ్గరైపోతున్నట్టే నాకు కనిపిస్తుంది. వీలైనంత వరకు చుట్టుపక్కల ఉన్న ఆస్తులన్నీ నీ పేరు మీద రాయించుకో, తర్వాత చూద్దాము, మొత్తం ఆఫీస్ అంతా నీ కంట్రోల్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఫోను పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేశాక ఇక మంజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మంజు అయితే అలాగే నిలబడి ఉంటుంది. ఏంటి మంజు అలాగా షాక్ అయిపోయి ఉండిపోయావు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక మంజు అయితే శరత్ చనిపోయినప్పుడు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి శరత్ని ఎవరో చంపేశారు మంజు, ఎవరో చంపేసి పారిపోయారు అని అంటూ చెప్పిన విజయానంద్ మాటలు, గతంలో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక సిద్ధు అయితే గుర్తుకొస్తాడు. ఇప్పుడు వెంటనే సిద్ధుకి విషయం చెప్పాలి అని తనైతే వెళ్ళబోతూ ఉండగా అప్పుడు ఇక మళ్ళీ తనంతటి తానే ఆగిపోతుంది. ఇప్పుడు విజయానంద్ గురించి సిద్ధుకి అన్ని నిజాలు తెలిసినట్టు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ నిజాలన్నీ బయట పెడితే ఖచ్చితంగా విజయానందిని చంపేస్తాడు. లేకపోతే నాకు ఈ నిజం తెలిసిందని తెలిస్తే విజయానంద్ సిద్ధుని ఆస్తి కోసం ఏదైనా చేస్తాడు. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఈ విజయానంద్కి బుద్ధి చెప్పాలి అని మంజు అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సిద్ధు అయితే ఇక కూర్చొని ఉంటాడు హాల్లో. అప్పుడే ఇక మంజు అయితే సిద్ధు దగ్గరికి వెళ్తుంది. ఇక సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధుని పైకి లేవమని కౌగిలించుకొని ఏడుస్తుంది. అప్పుడే అది చూసిన సిద్ధు అయితే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదురా, నీ మనసు చాలా నేను కష్టపెట్టాను. ఇన్ని రోజులు కూడా నువ్వు చెప్పేవి కూడా అన్నీ కూడా అబద్ధాలే అనుకొని నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా అని అంటూ ఉంటుంది మంజు. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా, నేనే నిన్ను క్షమాపణ అడగాలి. ఎందుకంటే నిన్ను అడగకుండా నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాను కదా అని అంటూ ఉంటాడు. లేదురా, ప్రేరణ లాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు తప్పు చేయలేదు, నువ్వు మంచి పనే చేశావు అని మంజు అంటుంది. అప్పుడే ప్రేరణ అయితే కాఫీ తీసుకోండి అత్తయ్య అని కాఫీ అయితే తీసుకొస్తుంది. కాఫీ తీసుకోమనగానే ఆ స్ట్రే అక్కడ పెట్టు అని అంటూ ఉంటుంది ప్రేరణని. ఇక ప్రేరణ చెప్పండి అత్తయ్య పెట్టేశాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేరణ చెయ్యి సిద్ధార్థ చెయ్యిని ఒకరి చేతిలో ఒకరిని పెడుతుంది. ఇక పెట్టి అంటూ ఉంటుంది, మీరెప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఆ రోజు ప్రేరణ అన్న మాటకి నాకు కోపం వచ్చింది. మేం కూడా వాళ్ళ అమ్మని నోటికొచ్చినట్లు మాట్లాడాం కదా, పాపం నోటికొచ్చినట్లు మాట్లాడేసరికి తను కోపంలో ఆ మాట అనిందనుకుంటాం, అంతే తప్ప తను కావాలని అనలేదు కదా. తన మీద నాకు ఇప్పుడు పూర్తిగా కోపం పోయింది అని అంటూ ఉంటుంది. ఇక ప్రేరణ సిద్ధు చేతులు కలిపి వాళ్ళిద్దరిని ఒక్కటవమని చెప్తున్న మంజుని చూసి విజయానంద్ షాక్ అయిపోతూ మంజు దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి మంజు, వీళ్ళిద్దరిని నువ్వు కలిపేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ఆశ్చర్యపోతూ. అవునండి కలిపేస్తున్నాను, ఇప్పుడు మీరేంటి అంత బాధపడుతున్నారు అని అనగానే ఆ రోజు తను నన్ను ఎన్ని మాటలందో మర్చిపోయావా అని అడుగుతూ ఉంటాడు. మళ్ళీ మర్చిపోలేదండి, ఎందుకు మర్చిపోతాను, నమ్మక ద్రోహం చేసేవాళ్ళని అడ్డంగా నరికేయాలి, అస్సలు కూడా వదిలిపెట్టకదు, నాకు కూడా టైం వస్తుంది కదా అప్పుడు నేను రివెంజ్ తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఇక మంజు మాటల్లో ఏదో తెలియని మార్పు గమనిస్తూ ఉంటాడు విజయానందం. ఇక మార్పు గమనించి ఇక విజయానంద్ అయితే ఏమైంది మంజు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదండి, ఏదో కొంచెం గొంతు నొప్పి వస్తుంది,
అని అంటూ ఉంటుంది మంజు. అయితే అలా అనుకున్న మంజు రే సిద్ధు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని విజయానంద్ గురించి, విజయానంద్ నిజస్వరూపం మంజు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.